హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. శైలిష్ కొలను పడం ముందు నిలబడలేకపోయిన సుబ్బరాజ్ పడం. టార్గెట్ 200 కోట్లు, టాక్ చూస్తే డిజాస్టర్. దాదాపు 10 సినిమాల్ని కన్ఫ్యూజన్ లో పడేసిన ఒక ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనిష్ట పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, కన్నప్ప ఓటీటీ డీల్ లాక్ అయింది. ఏకంగా 8 వీక్స్ అగ్రిమెంట్ తో డీల్ క్లోజ్ చేసుకుంది ఈ ఫిలిం. మూవీకి టాక్ మంచిగా వచ్చిందంటే ఇది చాలా వరకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేకపోతే అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి రావడం పక్కా. సన్నీ డియోల్ జాట్ మూవీ ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. రిలీజ్ కు ముందు సుబ్బరాజు పడమని అంతా కూడా తమిళ వాళ్ళు గట్టిగా హడావడి చేశారు. కట్ చేస్తే హిట్ 3 ముందు నిలబడలేకపోయింది ఆ ఫిలిం. థియేటర్కల్ గానే కాకుండా నెట్ఫ్లిక్స్ లో కూడా సేమ్ సీన్. హిట్ 3 మూవీ కాస్త ముందుగానే ఓటీటీలోకి వచ్చిన లాస్ట్ వీక్ వరకు చూసుకుంటే గడిచిన 7 రోజుల్లో హిట్ 3 4.2 మిలియన్ వ్యూస్ ని నెట్ఫ్లిక్స్ లో సొంతం చేసుకోగా, రెట్రో మాత్రం 2.5 మిలియన్ వ్యూస్ మాత్రమే తెచ్చుకుంటూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు. ఇక ఆవేశం మూవీ డైరెక్టర్ తో సూర్య లైనప్ లో ఒక సినిమా ఉండనుంది. చూడాలి మరి ఇది ఎప్పుడు ఫైనల్ అవుతుందో. రవితేజ 76 మూవీకి సంబంధించిన అప్డేట్ రీసెంట్ గా ఇవ్వగా, ఈ మూవీని కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సుధాకర్ అయితే తీస్తున్నారు. అశిక రంగనాథన్ ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించనుంది. చూస్తుంటే బారిస్టర్ పార్వతీశం కాన్సెప్టే గుర్తొస్తుంది. ఒకవేళ ఇదే కాన్సెప్ట్ తో సినిమా వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో బ్లాస్ట్ అవడం పక్కా. రవితేజ అనే హీరో రిస్క్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం. నేనైతే ఈ సినిమా కోసం ఈగలే వెయిటింగ్. కమల్ హాసన్, మణిరత్నం 3 టికెట్స్ తర్వాత ఒక మూవీ చేస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే రేంజ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయింది. బట్ షాకింగ్లీ యూఎస్ లో పడ్డ ప్రీమియర్స్ నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్ కి ఎంత దారుణమైన సినిమాని చూడలేక ఈ రోజైతే మూవీని స్కిప్ చేశా. బట్ చూసిన వాళ్ళంతా మూవీని చాలా దారుణంగా ఉంది అని చెప్తూ ఉండడంతో డే 1 ఓవరాల్ గా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. మణిరత్నం స్టైల్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ మూవీలో లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ అని ప్రతి ఒక్కరు చెప్తున్నమాట. ఇక బిజినెస్ విషయానికి వస్తే, కర్ణాటకని పక్కన పెడితే వరల్డ్ వైడ్గా 100 కోట్ల పైన బిజినెస్ చేరుకుంది ఈ ఫిలిం. సో మినిమం 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ మూవీని హిట్ గా చెప్పలేం. ఇక తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే 12 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేయబోతుందో డే 1 ఎంత నెంబర్ పెట్టిందో రేపైతే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన భైరవ అండ్ కలేజా సినిమాలు ఇప్పటికీ కూడా థియేటర్స్ లో మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. కలేజా వర్కింగ్ డేస్ లో స్లో అయినా కూడా భైరవం మంచిగా హోల్డ్ చేసిందని చెప్పచ్చు. ప్రెజెంట్ కలేజా నెమ్మని బీట్ చేసింది భైరవం ఫిలిం. ఫస్ట్ వీక్ 2 సినిమాలు ఎంత కలెక్ట్ చేసాయో రేపటి వీడియోలో సెపరేట్ గా మాట్లాడుకుందాం. కింగ్డమ్ మూవీ పోస్ట్ పోన్ కానుంది. ఇది ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్. బట్ రియాలిటీ ఏంటంటే ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతున్న సంగతి ప్రొడ్యూసర్లకి కూడా తెలీదు. అంటే పోస్ట్ పోన్మెంట్ అనేది కంప్లీట్ గా ఫేక్ న్యూస్. సినిమా వర్క్ అనేది ఆన్ టైం జరుగుతూ ఉండడంతో అనుకున్న టైంకే సినిమా రిలీజ్ అవుతుంది. బట్ అనిరుద్ధ్ మాత్రం ఆర్ఆర్కి కాస్త టైం అడిగినట్టు టాక్. రిలీజ్ కి ఇంకా టైం ఉండడంతో అనుకున్న డేట్ కి ఖచ్చితంగా వచ్చేలా కనిపిస్తుంది ఈ ఫిలిం. బట్ హరిహర వీరమలు డేట్ దానికి దగ్గరలో ఉంటే మాత్రం కాస్త వెనక్కి వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ జూన్ 12 నుంచి హరిహర వీరమలు తప్పుకున్న సంగతి తెలిసిందే. జూలైలో రిలీజ్ పెట్టుకుందామంటే స్టార్ట్ టు ఎండ్ చాలా సినిమాలు అయితే లాక్ చేసుకున్నాయి. ఫ్యాన్స్ అయితే ఒక 5 మంత్స్ ఆపి ఓజీ సినిమాని దింపమని రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పటికే వీరమల మూవీ పోస్ట్ పోన్ అవడంతో ఓటీటీ ప్లాట్ఫామ్ కి కాస్త వెనకైతే ఇచ్చేశారు. ఇక పవర్ స్టార్ కూడా 11 కోట్ల వరకు ప్రొడ్యూసర్ కి వెనక్కి ఇవ్వబోతున్నట్టు టాక్. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎంతనైతే హెల్ప్ అవుతుందని అమౌంట్ ని తిరిగి ఇచ్చారు. సో ప్రెజెంట్ మూవీ జూలై ఎండ్ కి వస్తుందా లేక జూన్ 4th వస్తుందా అనేది చెప్పలేం. జూలై ఎండ్ లో వచ్చిందంటే తమ్ముడు సినిమాకి ప్రాబ్లం, స్టార్టింగ్ లో వచ్చిందంటే కింగ్డమ్ కి ప్రాబ్లం. ఎటూ కాకుండా మిడ్ మంత్ లో వచ్చిందంటే మాత్రం కింగ్డమ్ మూవీ ఎలాంటి పోస్ట్ పోన్మెంట్స్ జోలికి వెళ్ళదు. ఒకవేళ జూలై 4th or 5th ని లాక్ చేసుకుందంటే మాత్రం కింగ్డమ్ ఆగస్టుకి వెళ్ళక తప్పదు. మరి ఆగస్టుకి వెళ్లేది వీరమల్ల లేక కింగ్డమ్ అనేది చూడాల్సి ఉంది. అలా ప్రెజెంట్ ఒక 5 నుంచి 10 సినిమాల వరకు వీరమల్లు డేట్ పై లాక్ అయి ఉన్నాయి. చూడాలి మరి ఏ డేట్ కి లాక్ చేసుకుంటుందో. ఏ డేట్ అయితే బెటర్ అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థగ్ లైఫ్, వీరమల్లు అండ్ కింగ్డమ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.